Breathe out. Breathe in. Breathe out. Okay, ladies. See you tomorrow. చెప్పు. మా ఆవిడ బయలుదేరిందా? బయలుదేరుతోంది. అవును, నేను ఇంటికి వస్తానని హ్యాండ్ ఇచ్చేయంటి. నువ్వు వస్తావని దాన్ని వాళ్ళ అమ్మాయిల ఇంటికి పంపించేసి ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఇంట్లో ఉన్నాను. ఎందుకు రావడం? దాన్ని వదిలేస్తానని 2 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నావు. వదిలేయటం కాదు డార్లింగ్, దాన్ని పర్మనెంట్ గా వదిలించుకునే ప్లాన్ వేసాను. ఎక్స్క్యూజ్ మీ, నా సెల్ ఫోన్ మర్చిపోయొచ్చాను. మా హస్బెండ్ ఫోన్ చేస్తే బయలుదేరానని చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ. విన్నావా? 108 EMRI లక్ష్మి. అంతే భయపడిపోయింది.
సార్, కేకే టవర్స్ మధురా నగర్, రాజేశ్వరి 30 years, కడుపులోని బిడ్డను తీసుకెళ్ళిపోయారు సార్. నువ్వు చాలా లక్కీ అమ్మా. బుల్లెట్ 1 సెంటీమీటర్ అటు ఇటు తగిలినా చాలా ప్రమాదం జరిగేది. ఇలాంటి హిమోఫిలియాక్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న దెబ్బ తగిలి బ్లడ్ వచ్చినా రక్త ప్రవాహం ఆగదు. అర్జెంట్ మెడికల్ అటెన్షన్ కావాలి. కొన్నాళ్ళు ఇవిడికి అప్పుడప్పుడు కళ్ళు తిరగడం, బ్లాక్అవుట్స్ లాంటివి జరగచ్చు. 1 సంవత్సరం పాటు 24 గంటలు ఎవరో ఒకరు దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుంటాను డాక్టర్. మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుపోయేవాడిని. ఇట్స్ ఎ బ్లడీ షేమ్ ఐసే. 10 రోజుల్లో 6 కేసులు, పైగా మనం ఏదో పొడి చేస్తామని మన డిపార్ట్మెంట్ కి అప్పచెప్పారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. ఫూల్స్ లా కనబడుతున్నాం. కిరణ్, ఈ కేసును వెంకట్ హ్యాండిల్ చేయాలి. ఐ వాంట్ హిమ్ ఆన్ దిస్ కేస్ రైట్ నౌ. హలో లత, నేను కిరణ్ని. వెంకట్ ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు. ఫోన్ ఇవ్వా. వెంకట్ ఫోన్. ఎవరు? హలో వెంకట్, కాంప్లికేటెడ్ కేస్. బాస్ నువ్వే హ్యాండిల్ చేయాలంటున్నారు. లత కండిషన్ ఇంకా డెలికేట్ గా ఉంది, నాకు కుదరదు. కిరణ్, ఇటు నేను మాట్లాడతాను. హలో హలో. పెట్టేశారు సార్. సార్, విత్ పర్మిషన్ ఈ కేసు నేను టేకప్ చేస్తాను సార్. నోరుదరు, ఏమైంది? బోర్ కొడుతోంది. బయటికి వెళ్దామా? వద్దు, అది ఇంకా బోర్. మరి ఏం చేయాలి? నువ్వు బయటికి వెళ్ళిపో. నేను బయటికి వెళ్ళటం అంటే? 1 సంవత్సరం నుంచి 24 hours నీ ఫేస్ చూసి చూసి చాలా బోర్ కొడుతోంది. ప్లీజ్ డ్యూటీలో జాయిన్ అవ్వా. నిజంగా నా ఫేస్ చూస్తే అంత బోర్ కొడుతుందా? తట్టుకోలేకపోతున్నాను. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్ సార్. హలో. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఓకేనా? సరిపోతుందా? టైట్ చేయి, బాగా టైట్ చేయి. ఏ రాఘవ, హలో గురు. ఏంట్రా అది సూపర్ మ్యాన్ లాగా ప్యాంట్ మీద డ్రాయర్? ఇది మామూలు డ్రైవర్ కాదు గురు, బుల్లెట్ ప్రూఫ్ డ్రైవర్. బుల్లెట్ ప్రూఫ్ డ్రాయర్? అవును గురు, కొత్తగా వచ్చింది, టెస్ట్ చేస్తున్నాను. బానే పనిచేస్తుందిరా, నాకు కూడా ఒకటి ఆర్డర్ చేయి. వాట్ హ్యాపెండ్? ఏజెంట్ వెంకట్ రిపోర్టింగ్ సార్. సార్ నాకేం తెలియదు సార్, నా మాట నమ్మండి సార్. మా ఆవిడ నేను ఏం చేయలేదు సార్. నిజం సార్, నేను మా ఆవిడ ఏం చేయలేదు సార్. మా ఆవిడ మీద ఉంటుంది సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. నిజం చెప్తావా, చెప్పిస్తామంటావా? నిజమే చెప్తున్నాను సార్, నాకేం తెలియదు సార్. మా ఆవిడ మీద ఉంటుంది సార్, నన్ను వదిలేండి సార్. ప్లీజ్ సార్, మాది లవ్ మ్యారేజ్ సార్. నాకు మా ఆవిడ అంటే చాలా ఇష్టం సార్. కారు నా కార్లో చూడండి సార్, మల్లెపూలు దానికోసం కొన్న మల్లెపూలు ఉంటాయి సార్. వీడు దొంగే గాని వీడు చేయలేదు. నిజంగా నాకేం తెలియదు సార్. నాకు మా ఆవిడ అంటే ప్రాణం సార్. మా ఇంట్లో ఒప్పుకోబడి నేనే తొందరగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను సార్. నిజం సార్, నా మాట నమ్మండి సార్. సార్ నాకు ఏ పాపం తెలియదు సార్. సార్ మా ఆవిడ నేను ఏం చేయలేదు సార్, నిజంగా తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 నిజం సార్, ప్లీజ్ సార్. సార్ సార్. So no fingerprints, no DNA samples, no murder weapons, no clues, no motives, nothing, right? Nothing, sir. Attacks are well planned, well timed and executed, sir. సర్జరీ చేసినంత పర్ఫెక్ట్ గా పొట్టలో నుంచి పిల్లల్ని తీసుకుని క్షణాల్లో మాయమైపోతున్నారు. అంబులెన్స్ సమయానికి రావడం వల్ల లేడీస్ ప్రాణాలు మిగులుతున్నాయి. ఆ లేడీస్ ని క్వశ్చన్ చేశారా? క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో ఆ లేడీస్ ఎవరూ లేరు. లేడీస్ ని చంపకుండా బేబీస్ ని తీసుకెళ్లి ఏం చేస్తున్నారు? అసలు ఆ అంబులెన్స్లన్నీ కరెక్ట్ టైంకి ఎలా వస్తున్నాయి? విట్నెసెస్ గానీ పక్కింటి వాళ్ళు గానీ ఫోన్ చేస్తున్నారా? నో అటాక్స్ జరిగిన మినిట్స్ కి అంబులెన్సెస్ వస్తున్నాయి. అసలు అంబులెన్సెస్ టైమింగ్స్ చూస్తుంటే ముందు అంబులెన్స్ కి ఫోన్ చేసి తర్వాత అటాక్ చేసినంత పర్ఫెక్ట్ గా ఉంది టైమింగ్. అంబులెన్స్లన్నీ ఏ హాస్పిటల్ నుండి వస్తున్నాయి? EMRI 108. మా సర్వర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం
మీరు అడిగిన కాల్స్ ఈ నంబర్స్ నుంచి వచ్చేసారు. కాలర్ ప్రతిసారి ఫోన్ చేసి 9 నెలల గర్భవతి సీరియస్ కండిషన్ లో ఉంది అంటాడు. వాయిస్ రికార్డింగ్ బట్టి చూస్తే ఈ కాల్స్ అని ఒకే కాలర్ చేసినట్టుంది. కానీ వేరు వేరు ఏరియాలో ఉన్న కాయిన్ బూత్స్ నుంచి ఫోన్ చేయడం వల్ల ఆ మనిషి ఎవరో తెలుసుకోవడం కొంచెం కష్టం అనుకుంటా. ఆ వాయిస్ రికార్డింగ్స్ నేను వినాలి. ప్లే చేయండి. ఓకే సార్. సార్ మళ్ళీ అదే కాల్. 9 నెలల నిండు గర్భవతి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి.